నాసిక్‌లోని టీసీఎస్ కంపెనీలో మహిళల మీద లైంగిక వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలో నాసిక్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళకి ఒక బీపీఓ ఉంది. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్. ఈ ఆఫీస్‌లో 2022 నుంచి 2026 వరకి అంటే ఇప్పటి వరకి మహిళా ఉద్యోగుల మీద లైంగిక వేధింపులు జరగడమే కాకుండా మతం మార్చడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి అనే ఆరోపణలు వచ్చినాయి. 9 మంది జూనియర్ మహిళా ఉద్యోగులు చేసినటువంటి ఆరోపణల మీద నాసిక్ పోలీసులు 9 కేసులు పెట్టారు. 9 ఎఫ్ఐఆర్లు చేశారు. లైంగిక వేధింపులతో పాటు మత మార్పిడికి ప్రయత్నాలు జరిగాయి అనే ఆరోపణల వల్ల ఈ వ్యవహారం సహజంగానే దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. టీసీఎస్ లాంటి ఒక కార్పొరేట్ కంపెనీలో ఇటువంటి పరిణామాలు ఎట్లా జరిగినాయి అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే వివరాలకు వెళ్లే ముందు ఒక మాట చెప్పాలి. ఈ లైంగిక వేధింపులు లేక మత మార్పిడి వ్యవహారాలు లాంటి అంశాలు చాలా సున్నితమైనవి. మహిళా ఉద్యోగులను లోబర్చుకొని మత మార్పిడి చేయడానికి ఒక పథకం ప్రకారం ప్రయత్నాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు మరి సహజంగానే సమాజంలో చాలా టెన్షన్స్ని క్రియేట్ చేస్తాయి. అందువల్ల ఇటువంటి విషయాలని సెన్సేషనలైజ్ చేయకుండా వాస్తవాల మీద ఆధారపడే మాట్లాడాలి. ఇప్పటి వరకు కూడా ఈ అంశానికి సంబంధించి ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. పోలీసులు దర్యాప్తు పూర్తయితే కానీ మొత్తం వాస్తవాలు బయటికి రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఏంటంటే నాసిక్ టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు, వాళ్ళ వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్నదట. వాళ్ళ మీద వాళ్ళ పై అధికారులు, సీనియర్లు తమ అధికార హోదాను ఉపయోగించి ఈ మహిళా ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకొని బ్రెయిన్ వాష్ చేసి మతాన్ని మార్చాలని ప్రయత్నించారు అనేది. ఇందులో కొంతమంది సీనియర్ ఉద్యోగులతో పాటు ఆ యూనిట్ ఆపరేషన్స్ హెడ్, అలాగే హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ ఉన్నారట. పోలీసులు మొత్తం 9 మంది మీద కేసులు పెట్టారు. ఇందులో 7 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు. ఒకరు హెచ్ఆర్ హెడ్ అని చెప్పాను కదా. ఈ మగవాళ్ళ పేర్లు దానిష్ షేక్, తౌసీఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తబ్ అన్సారీ. వీళ్ళతో పాటు ఒక మహిళ హెచ్ఆర్ మేనేజర్, ఆవిడ పేరు నిదా ఖాన్. మరొక మహిళ ప్రస్తుతం పరారీలో ఉందట. వీళ్ళు మహిళా ఉద్యోగులు వేధించేవారని, లోబర్చుకోవడానికి ప్రయత్నించేవాళ్ళని, తమ మత ఆచారాలని వాళ్ళ చేత పాటించేలా చేయడానికి ప్రయత్నించేవాళ్ళని పోలీసులు చెప్తున్నారు. ఒక మహిళా ఉద్యోగిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తర్వాత మోసం చేసేట ఒక అతను. ఆమె తొలుత పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మిగతా మహిళలు కూడా ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఉద్యోగులు రకరకాలుగా లోబర్చుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు, కొన్నిసార్లు వేధించేవాళ్ళు. వాళ్ళకి హెచ్ఆర్ మేనేజర్గా ఉన్నటువంటి ఆ మహిళ కూడా తోడ్పడేది, ఆపరేషన్స్ హెడ్ కూడా వాళ్ళ వైపే ఉండేవాడు అనేది. అందువల్లనే ఇదిగో మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి కొంతమంది మహిళా ఉద్యోగులు హెచ్ఆర్ హెడ్గా ఉన్నటువంటి మహిళకి చెప్తే ఆమె ఇవన్నీ మామూలే అని చెప్పి కొట్టేసిందట. ఇది వాళ్ళ ఆరోపణ. అలాగే ఆపరేషన్స్ హెడ్ దృష్టికి తీసుకెళ్తే అతనేమో ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మీరు ఉద్యోగంలోంచి తీసేయాల్సి వస్తుందని చెప్పి వార్నింగ్ ఇచ్చాట. సో మొత్తంగా ఏమిటంటే ఈ నాసిక్ టీసీఎస్ ఆఫీసులో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి వేధింపులకి, మత మార్పిడి కార్యక్రమాలకి పాల్పడ్డారు అనేది పోలీసులు చెప్తున్న విషయం. ఇప్పుడు ఈ విషయం బయటికి రాగానే టీసీఎస్ యాజమాన్యం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. టీసీఎస్ అనేది చాలా పెద్ద కంపెనీ. దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ఆ కంపెనీకి. యాక్చువల్గా నాసిక్లో ఉన్నది చిన్నది, ఈ మధ్యనే పెట్టినట్టున్నారు, 150 మంది ఉన్నారు అక్కడ అంతే. సో వాళ్ళు ఫిర్యాదులు ఎవరి మీద అయితే వచ్చినాయో ఆ 9 మంది ఉద్యోగుల్ని కూడా సస్పెండ్ చేశారు. అలాగే టీసీఎస్ మరొక నిర్ణయం తీసుకుంది. అసలు నాసిక్ బీపీఓ ఆఫీస్ని ముందు మూసేసింది. అక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా, మిగతా వాళ్ళంతా కూడా ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా ఈ వ్యవహారంలో ఇంకా లోతులోకి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకోవడానికి ఒక ఇంటర్నల్ కమిటీని కూడా టీసీఎస్ నియమించింది. మరొక వైపు నాసిక్ పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు ఈ కేసు వివరాలని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏకి, అట్లాగే మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి అందించారు. ఎందుకు? ఈ వ్యవహారం వెనక
ఏదైనా పెద్ద కుట్ర ఉందా, ఈ నిందితులకి ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాల మీద దర్యాప్తు చేయడానికి. అయితే టీసీఎస్ లాంటి నంబర్ 1 కార్పొరేట్ కంపెనీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఒక ఎత్తైతే, మతం మార్చాలన్న ప్రయత్నం జరిగాయి అనే ఆరోపణలు మరొక ఎత్తు. సాధారణంగా ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో లైంగిక ఆరోపణలకు సంబంధించి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎట్లా డీల్ చేయాలి ఏంటి అనేది. యాక్చువల్గా 2013లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరు POSH. ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఈ చట్టం ప్రకారం వర్క్ ప్లేస్లో అంటే పనిచేసే చోట లైంగిక వేధింపులు అని వేటిని అంటాం, వాటి డెఫినేషన్ ఏంటి, ఎటువంటి మాటల్ని లేక ప్రవర్తనని లైంగిక వేధింపుల కింద పరిగణించాలి, ఏ విధంగా హెచ్ఆర్ దృష్టికి తీసుకురావాలి, హెచ్ఆర్ అలాగే కంపెనీ ఏ విధంగా ఇటువంటి ఫిర్యాదులు వస్తే వాటిని అడ్రస్ చేయాలి, పరిష్కరించాలి, వీటికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అన్ని కార్పొరేట్ కంపెనీలు అమలు చేస్తాయి. అయితే నాసిక్ టీసీఎస్ ఆఫీసులో ఈ విధి విధానాలు ఏవి పని చేయలేదు అని అర్థమవుతోంది. ఒక కారణం ఏంటంటే నాసిక్ లాంటివి చిన్న పట్టణాలు, తక్కువ మంది ఉద్యోగులు ఉంటారు, సో దృష్టి ఉండదు అక్కడ. నిపుణులు ఏమంటున్నారంటే ఈ చిన్న Tier 2 సిటీస్లో ఇటువంటి ఆఫీసులు పెట్టినప్పుడు, నాసిక్ కావచ్చు లేక విశాఖపట్నం కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా సెమీ రూరల్, సెమీ అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు ఏది లైంగిక వేధింపుల కిందకు వస్తుంది, ఏది రాదు అని. అందువల్ల ఫిర్యాదు చేయడానికి భయపడవచ్చు. అందువల్ల వీటికి సంబంధించి కంపెనీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషలీ ఈ Tier 2 సిటీస్లో అని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నాసిక్ టీసీఎస్కి సంబంధించి వచ్చిన ఆరోపణల్లో పూర్తి వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.